ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుచున్నవి. అనగా ఫైనల్‌గా ఎక్కడ రాలేదు. కానీ లీడింగ్ ఆధిక్యతలో ఉన్నటువంటి పార్టీల గురించి, మరియు గెలిచినటువంటి సీట్ల గురించి చెప్పుకోవడంలో 5 రాష్ట్రాల కంటే ప్రథంగా దేశం యొక్క దృష్టి ఆకర్షించినటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఉన్నటువంటి 294లో 291కి సంబంధించినటువంటి లీడింగ్ ఆధిక్యతలో ఉన్నటువంటి సీట్లలో బీజేపీ 191 సీట్లలో ఆధిక్యతలో ఉన్నట్టుగా ఇక్కడ కనబడుతున్నది. అట్లాగే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 96, ఏజేయూపీ 2 గెలిచిన స్థానాలు 0 ఇప్పటికీ కూడా కొనసాగుతున్నది. తర్వాత స్థానానికి వస్తే అస్సాం స్టార్డమ్ మొత్తం 122, ఆ 122లో కూడా మొత్తంగా ఇంకా ఇక్కడ కూడా కొన్ని మాత్రమే, మూడిట్లో మాత్రమే ఇక్కడ గెలుపు ఖాయమైంది. అందులో పడే బీజేపీకి పోయినవి. అందులో పడే ఇప్పుడు లీడింగ్ స్థానాలు కనుక చూసినట్లయితే 78 బీజేపీకి, కాంగ్రెస్కి 21, బీఓపీఎఫ్ 9, ఏజీపీ 8, ఏఐయుడిఎఫ్ 2 ఇవి లీడింగ్ స్థానాలు మాత్రమే. రిజల్ట్స్ ఇంకా పూర్తిగా రాలేదు. అట్లాగే కేరళ రాష్ట్రంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 51, ఇది లీడింగ్, అనగా ఇది ఆధిక్యతలో ఉన్నది. 14 గెలిచింది. సిపిఎం 18 ఆధిక్యతలో ఉంది, 7 గెలిచింది. ఐయుఎంఎల్ 20 ఆధిక్యతలో ఉంది, 2 గెలిచింది. సిపిఐ 6 ఆధిక్యతలో ఉంది, 2 గెలిచింది. కేఈసి 5 ఆధిక్యతలో ఉంది, 2 గెలిచింది. తమిళనాడుకు వస్తే 224 యొక్క ట్రెండ్స్ మాత్రమే బయటకు వచ్చినాయి. కానీ రిజల్ట్స్ పూర్తిగా రాలేదు. 230 స్థానాలకు కాను. అయితే టీవీకే 108, ఇది పెద్ద పార్టీగా అవతరించింది. మిగిలినటువంటి డిఎంకే 55, ఏడీఎంకే 51, పిఎంకే 5, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 3. రిజల్ట్స్లో మట్టుకి డిఎంకే పార్టీకి ఒక్కటి మాత్రమే డిక్లరేషన్ అయ్యింది. తర్వాత మిగిలినటువంటి పాండుచ్చేరి లేదా పుదుచ్చేరి అనుకోండి, ఇక్కడ 30 స్థానాలకు గాను 19 ఒక ట్రెండ్స్ కనబడుతున్నవి. అందులో పడ్డ ఏఐఎన్ఆర్సి 9లో గెలిచింది, 1 లీడింగ్లో ఉంది. బీజేపీ 2 గెలిచింది, 1 లీడింగ్లో ఉంది. ఇండిపెండెంట్లు 2 లీడింగ్, 1 గెలిచారు. తర్వాత డిఎంకే 1 లీడింగ్, ఇంకా 0 స్థానాలలో ఇంకా రావాల్సి ఉన్నది. అనగా 30లో 19 వచ్చినాయి. ఇంకా 11 సీట్లు ఇంకా లీడింగ్, వాటి యొక్క ఆధిక్యత తెలవలసిందే అవసరం ఉంది. అయితే అనుకున్నట్లుగానే భారతదేశంలో బీజేపీ పార్టీ వెస్ట్ బెంగాల్లో గెలుపు అనుకున్నట్లుగానే గెలిచింది. అనగా ఈ గెలుపు ఎస్ఐఆర్ గెలుపుగానే భావిస్తున్నామే తప్ప, ఎందుకనంటే టైలర్డ్ ఓటర్ లిస్ట్ చేశారు కాబట్టి ఈ యొక్క టైలర్డ్ ఓటర్ లిస్ట్ ఆధారంగానే ఈ యొక్క వెస్ట్ బెంగాల్ చెప్పగలుగుతాము. అంతేకాని ఇక్కడ వేరే రకమైనటువంటి అభిప్రాయానికి ఎక్కడా తావులేదు. ఏ రకమైనటువంటి గెలుపుగా చూడడం లేదు. ఎందుకంటే ఇది టైలర్డ్, అనగా తమకు అనుకూలమైనటువంటి రీతిలో తయారు చేయబడ్డ ఓటర్ లిస్ట్ మాత్రమే అంటున్నాము ఖచ్చితంగా.